క్లియరా? యాహ్! ఇప్పుడు మనకు ఎక్సెల్ లైన్స్ అండి. హ్మ్. ఎక్సెల్ లైన్స్ అంటే ఇక్కడే మామూలుగా ఉన్న ఎక్సెల్ లైన్స్ ఏమంటారంటే కన్స్ట్రక్షన్ లైన్స్ అంటారు. హ్మ్. ఓకేనా? హ్మ్. కన్స్ట్రక్షన్ లైన్ మీనింగ్ ఏంటంటే అంటే దాని యొక్క యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ నాకు ఇన్ఫినిటీ లైన్ కావాలనుకున్నాను. హ్మ్. ఇప్పుడు ఇన్ఫినిటీ లైన్ నాకు ఇది ఎక్కువ ఎందుకోసం యూజ్ చేస్తుంటే ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హ్మ్. సపోజ్ మనము ప్లాన్ డ్రా చేసిన తర్వాత సెక్షన్ డ్రా చేస్తాం. హ్మ్. అవునా? ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్లాన్ ఈ విధంగా రెక్టాంగిల్తో డ్రా చేశాను. అవును. ఇప్పుడు నేను ఇక్కడే కట్ చేసి దీన్ని ఎలివేషన్ డ్రా చేయాలనుకున్నాను ఫ్రంట్ నుంచి. ఓకేనా? హ్మ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్సెల్ లైన్స్ డ్రా చేస్తాం. హ్మ్. అంటే ఎక్సెల్ లైన్స్ ఎందుకంటే రెఫరెన్స్ కోసం ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం కదండి. హ్మ్. మనము డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు సెక్షన్ డ్రా చేసేటప్పుడు ప్రొజెక్షన్స్ డ్రా అవును. చేసుకుంటాము. హ్మ్. ఇప్పుడు ఈ విధంగా ప్రొజెక్షన్ డ్రా రిఫరెన్స్ చేసుకుంటాం లైన్ కదా. బేసికల్‌గా. రెఫరెన్స్ లైన్ అనుకుంటాం. ఓకే. రిఫరెన్స్ హ్మ్. లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం కదా. ఈ పర్పస్ కోసము మనం ఎక్సెల్ లైన్స్ యూజ్ చేస్తున్నాం. హ్మ్. మామూలుగా ఇక్కడ డెఫినేషన్ ప్రకారం అయితే ఇది ఏమంటామంటే టు డ్రా ద ఇన్ఫినిటీ లైన్స్ అనమాట. ఇవి మన హ్మ్. వర్క్ స్పేస్ ఎంత ఉందో అంతవరకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఎక్కడ హ్మ్. మెజర్ చేయాలనుకున్నా చేయలేం దీన్ని. అవును. ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది అన్నమాట లైన్ అనేది. అవును. అవును. ఓకేనా? క్లియర్? హ్మ్. ఇన్ఫినిటీ లైన్స్ అంటాం ఇవి. బట్ హ్మ్. ఏ డైరెక్షన్ ఉన్నాయి? బోత్ టూ డైరెక్షన్ ఉన్నాయి కదా. అదే. ఓకేనండి. టు గెట్ ద ఇన్ఫినిటీ లైన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. హ్మ్. ఓకేనా? ఇది ఒక డైరెక్షన్, ఇది ఒక డైరెక్షన్ అనమాట. ఇక్కడ మనకు టూ హ్మ్. డైరెక్షన్స్ ఉన్నాయి కదండి. హ్మ్. ఒకటి టాప్ అప్వర్డ్ వెళ్తుంది, ఒకటి డౌన్వర్డ్ వెళ్తుంది. హ్మ్. అవునా? దీన్ని ఏమంటారంటే ఎక్సెల్ లైన్ అంటారు. దీని కమాండ్ హ్మ్. అంటే ఎక్సెల్ మీన్స్ ఎక్సెల్ ఎక్సెల్. అదేలే. కమాండ్ హ్మ్. వచ్చేసి ఎక్సెల్ ఎంటర్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా? ఓకే. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా హార్జెంటల్ కావాలంటే హెచ్ అని ఇవ్వాలి. హ్మ్. ఇట్లా హార్జెంటల్గా ప్లేస్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకేనండి? క్లియర్? ఈ హ్మ్. విధంగా హ్మ్. రెఫరెన్స్ పాయింట్స్ కావాలంటే ఆ విధంగా మనం హార్జెంటల్ లైన్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. క్లియర్ అర్థమైందండి? యాహ్! యాహ్! ఒకవేళ వర్టికల్ కావాలనుకుంటే డైరెక్ట్ వర్టికల్ ఆప్షన్ ఉంటుంది. ఎక్సెల్ ఎంటర్ ఇవ్వాలి. హియర్ ద వర్టికల్ ఆప్షన్ ఇస్ దే. ఓకేనండి? హ్మ్. క్లియర్? వర్టికల్ వర్టికల్ ఇవ్వాలి. ఓకే అండి. క్లియర్? యాహ్! నెక్స్ట్ వచ్చేసి సపోజ్ నీకు సమ్ ఇంక్లినేషన్‌తో కావాలనుకుంటున్నాను. హ్మ్. సమ్ ఇంక్లినేషన్‌తో కావాలనుకున్నప్పుడు ఎక్సెల్ అనేది ఇక్కడ యాంగిల్ అని ఉంటుందండి. హ్మ్. ఓకే. ఏ ఎంటర్ ఇచ్చేసిన తర్వాత యాంగిల్ ఇస్తే ఇక్కడ మనకి ఎంత ఇప్పుడు 30 డిగ్రీస్‌లో యాంగిల్ కావాలనుకోండి. హ్మ్. 30 డిగ్రీస్‌లో రెఫరెన్స్ లైన్‌తో వస్తాయండి. మన పోలార్ రిఫరెన్స్ అనేది ఎక్కడి నుంచి హార్జెంటల్ ఉంటుందండి. అవును. ఓకేనా? ఇక్కడ నుంచి మనం చేయాలన్నమాట. హ్మ్. ఓకేనా? దీనికి మనము డైమెన్షన్స్ మెజర్ ఏమంటారు ఇప్పుడు యాంగిల్ మెజర్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మన డైమెన్షన్‌కి ఏదండి డిఏ అని కాదు. యాంగిల్ హ్మ్. మెజర్ చేయాలంటే. అవును. అవుతదా? అవ్వదండి. అవ్వదు. ఓకే. ఈ హ్మ్. ఇన్ఫినిటీ లైన్స్‌కి స్నాప్ అవ్వదు. ఎ జస్ట్ అదొక రిఫరెన్స్ లైన్స్. స్నాప్ అవుతది. బట్ ఏమంటే నియరెస్ట్ పాయింట్ ఉంటది. దీనికి మిడ్ పాయింట్ ఎక్కడుంటదో ఎక్కడుంటదో తెలవదండి. మిడ్ పాయింట్ అంటే మనం ప్లేస్ చేసింది అవుతది. ఈ మిడ్ పాయింట్ వస్తది. ఈ 3 పాయింట్స్ చూపిస్తది అంతే మనకి స్నాపింగ్‌లో. లైన్ చేసుకున్నామంటే చూపిస్తదనమాట. ఇవంతా నియరెస్ట్ పాయింట్ లాగా చూపిస్తది. అంటే లైన్ మీదనే చూపిస్తది. ఓకే. హ్మ్. ఓకేనా? మనం బట్ మెజర్ చేయాలంటే చేయలేము. సపోజ్ ఏవన్నా చేయాలంటే మెజర్ చేయలేము. అదే. ఇప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ దీనికి యాంగిల్ మెజర్ చేయాలనుకున్నాం. యాహ్! అవును. మెజర్ చేయలేం. రావట్లేదు. మెజర్ చేయలేమనమాట. ఓకే. మళ్ళీ మెజర్ చేయాలంటే మనం ఒక రెఫరెన్స్ లైన్ మనం డ్రా చేయాలి. వీటి హ్మ్. మీద మళ్ళీ చెక్ చేయాలి. ఈ విధంగా. అవును. ఓకే. హ్మ్. ఈ విధంగా చెక్ చేస్తాం. హ్మ్. ఓకే. క్లియర్‌గా అర్థమైందా? యాహ్! ఇప్పుడు ఇది లైన్స్ అనమాట. అవునా? హ్మ్. ఈరోజు వచ్చేసి ఈ లైన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఉంటాయండి. ఫస్ట్ లైన్స్ అయిపోవడం. లైన్స్ తర్వాత హ్మ్. పర్ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. హ్మ్. మీకు క్లియర్‌గా అర్థమైంది కదండీ! యాంగిల్స్ యాహ్! ఎలా చేయాలి ఇదే కాకుండా ఇంకోటి ఉందండి. రే లైన్ అంటారు. హ్మ్. రే లైన్. ఓకేనా? ఆర్ఏవై ఎంటర్. ఓకేనండి. రే లైన్ అంటారు. ఓకేనా? ఈ రే లైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫినిటీ లైన్ మనకు ఒక డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. ఆహా! ఓకే. ఓకేనండి. బట్ మనము దీనికి స్పెసిఫిక్‌గా యాంగిల్స్ ఏం మెన్షన్ చేయలేము. జస్ట్ డైరెక్షన్ కావాలంటే డైరెక్షన్ మెన్షన్ చేస్తాం. హుహు. ఓకే. ఓకే. బట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ అన్నమాట ఇట్లా. హుహు. యాంగిల్స్‌లో రావు. యాంగిల్స్ అవ్వవు. యాంగిల్స్ అవ్వంటే మళ్ళీ అంటే ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే మనం డైనమిక్‌లో పెట్టుకొని మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. యాంగిల్స్ 50 అనేది. యాంగిల్స్‌లో మాక్సిమం రాదండి ఇది. ఓకేనా? నాకు యాంగిల్స్ ప్రిఫర్ చేయాలంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి మనం.
అర్థమవుతుందండి? యాహ్! ఇది ఏమంటే రే లైన్ అంటారు. హ్మ్. ఇప్పుడు సన్ రైస్ ఎలా ఉంటాయి? సేమ్ లైక్ దిస్ అనమాట. అవునా? సన్ హ్మ్. రైస్ ఇలాగే ఉంటాయన్నమాట. ఓకే. ఇన్ఫినిటీగా ఉంటాయి. ఓకే. హ్మ్. వీటిని ఏమంటామంటే రే లైన్స్ అంటాం. ఓకేనండి. ఇది కూడా మనం రెఫరెన్స్ లైన్స్ కోసం యూజ్ చేస్తున్నాం. అవునా? ఓకే. అంతేనా? హ్మ్. ఇప్పుడు హ్మ్. ఒక రెక్టాంగిల్ దీనికి కూడా వన్ సైడ్ ప్రొజెక్షన్ కావాలనుకుంటాం మనం. వన్ సైడ్ హ్మ్. ప్రొజెక్షన్ కావాలనుకుంటే రే లైన్ ఇచ్చుకొని ఆర్ఏ ఇవ్వాలండి. రే లైన్‌కి. హ్మ్. ఓకేనా? ఆర్‌తో 3 ఆన్ చేసుకుంటే ఈ విధంగా అనమాట. రెఫరెన్స్ అని వస్తదండి. హ్మ్. ఓకేనా? క్లియరా? యాహ్! ఆ! ఓకే అండి. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి స్ప్లైన్ అండి. ఓకేనా? ఇప్పుడు నార్మల్ లైన్ డ్రా చేసాం. ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు లైన్ డ్రా చేసాం. కార్నర్స్ ఎలా ఉన్నాయండి? షార్ప్‌గున్నాయి. బట్ నాకు స్మూత్ ఎడ్జ్‌లో కావాలంటే ఏం చేస్తాం? చాంఫర్ కొట్టు. చాంఫర్ కాదు. చాంఫర్‌గా ఫిల్లెటా? చాంఫర్‌గా ఫిల్లెట్. ఫిల్లెట్ యూజ్ చేస్తాం. స్పిల్లెట్ యూజ్ చేస్తాం. అది మెథడ్. బట్ లైన్‌లోనే ఇంకో లైన్ ఉంటుంది. స్ప్లైన్ అనే ఒక లైన్ ఉంటుంది. హ్మ్. ఓకేనా? స్ప్లైన్ హ్మ్. అని ఒక లైన్ ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ డ్రా చేస్తున్నామంటే డైరెక్ట్‌గా స్మూత్ కర్వ్స్ వస్తాయి. అవును. ఓకేనండి. క్లియర్ అర్థమైందా? యాహ్! ఇది వచ్చేసి ఏమంటామంటే స్ప్లైన్ అండి. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫిట్ మెథడ్ ఒకటి, సీవీ మెథడ్ ఒకటి. హ్మ్. ఫిట్ మెథడ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కంట్రోల్ పాయింట్స్ ఉంటాయి. వీటిని వర్టెక్స్ అంటారు. హ్మ్. అవునా? ఈ వర్టెక్స్ హ్మ్. అనే లైన్‌కి ఏమైనాయి? ఫిట్ అయినాయి. హ్మ్. ఓకేనా? దీని మెథడ్ అందుకే ఫిట్ మెథడ్ అంటాం. ఇక్కడ చూపిస్తాం. దీనికి కమాండ్ వచ్చేసి ఎస్‌పీఎల్ ఎంటర్. హ్మ్. ఓకేనా? ఇక్కడ హియర్ ద మెథడ్స్ ఉన్నాయి కదా! మెథడ్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. వన్ ఈజ్ ఫిట్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ సీవీ మెథడ్ అంట. సీవీ అంటే కంట్రోల్ వర్టెక్స్ అంట. హ్మ్. ఓకేనా? ఇప్పుడు నేను సీవీ మెథడ్‌తో నేను ఫిట్ మెథడ్‌తో చేస్తున్నాను. మన హ్మ్. లైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పాయింట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు హ్మ్. కంట్రోల్ వర్టెక్స్‌తో చేస్తున్నాను. సీవీ మెథడ్‌తో చేస్తున్నాను. హ్మ్. సీవీ మెథడ్‌తో డ్రా చేస్తున్నాను. మెథడ్ సీవీ ఎంటర్. ఓకే. ఇప్పుడు ఏమవుతున్నాయి పాయింట్స్? అదే. అబ్జర్వ్ చేశారా? యెస్. దీనికి కంట్రోల్ దీనికి వర్టెక్స్. కంట్రోల్ ఈ వర్టెక్సెస్ అనేవి సమ్‌వేర్ ఉన్నాయన్నమాట. అవే హ్మ్. ఫ్రమ్ ది ఏమంటారు? అవే ఫ్రమ్ ది పాయింట్. అవే ఫ్రమ్ ది లైన్ అన్నమాట. హ్మ్. లైన్‌కి సమ్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే మానిటరింగ్ చేసుకుంటాం. ఇవి కంట్రోల్ పాయింట్స్ అన్నమాట. ఈ కంట్రోల్ పాయింట్స్‌తో మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట లైన్ అనేది. ఈ విధంగా అన్నమాట. హ్మ్. ఓకేనండి. క్లియర్ అర్థమైందా? యాహ్! ఏం లైన్ అండి ఇది? ఎస్‌పీఎల్ స్పైలైన్. ఆహ్, లైన్ అంటారు. ఓకేనా? ఇక్కడ దీన్ని ఇప్పుడు ఇది ఎలా ఉందండి? లైన్‌లోనే బట్ ఏ మెథడ్‌లో ఉంది ఇది? అదా? అది సీవీలో ఉంది. కంట్రోల్డ్ వర్టెక్స్. బట్ నాకి ఈ ఫిట్ మెథడ్‌లో కావాలనుకుంటున్నాను. ఓకే. ఇదే కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను. మెథడ్ ఇక్కడ ఒక కొడతాం. ఆప్షన్ చూపిస్తుంది. లేదు. ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంటది. ఇక్కడ యారో చూపిస్తుంది డౌన్‌వర్డ్. ఓహ్! ఓకే. ఇక్కడ క్లిక్ చేసామంటే ఫిట్ అని కొట్టేసామంటే మనకు ఫిట్ అయిపోతుంది. ఓహ్! ఓకేనండి. ఇప్పుడు సపోజ్ నాకు ఇంకా వర్టెక్స్‌లు యాడ్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. సపోజ్ ఐ నీడ్ టు వాంట్ టు యాడ్ సమ్ వర్టెక్స్ హియర్ ఇన్ బిట్వీన్ అన్నమాట. ఇక్కడ హ్మ్. కొన్ని ఆప్షన్స్ వస్తాయి. స్టెచ్, యాడ్ ఇక్కడ వస్తుందా? హ్మ్. యాడ్ ఫిట్ పాయింట్ అంటే మళ్ళీ ఇంకో పాయింట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. క్లియర్ అర్థమైందా? హ్మ్. ఆ! ఈ విధంగా మనం యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు స్ట్రెచ్ కావాలంటే స్ట్రెచ్ అవుతుంది. మామూలుగానే స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఏం స్ట్రెచ్ జెప్పారు? చేసుకుంటే మళ్ళొకసారి జెప్పండి. సపోజ్ హ్మ్. నాకు ఇక్కడ వర్టెక్స్ పాయింట్ ఉంది. అవునా? హ్మ్. హ్మ్. ఈ వర్టెక్స్ పాయింట్స్ నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకా కొన్ని కావాలనుకుంటున్నాయి ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో. హ్మ్. అవునా? దాని మీదకెళ్ళినప్పుడు కర్సర్ అక్కడ పెట్టినామంటే 3 ఆప్షన్స్ చూపిస్తది. ఓహ్! ఓకే. హ్మ్. స్టెచ్ ఫిట్ పాయింట్ స్టెచ్ ఫిట్ పాయింట్, యాడ్ ఫిట్ పాయింట్, రిమూవ్ ఫిట్ హ్మ్. పాయింట్ అని. హ్మ్. ఓకేనా? సపోజ్ నేను యాడ్ ఫిట్ పాయింట్ అని చేసాననుకో యాడ్ అవుతదనమాట. ఓ పాయింట్ అంటే యాడ్ అవుతది. ఎక్కడికి కావాలంటే అదే. ఓకే. ఓకేనండి. క్లియర్? హ్మ్. యాహ్! ఇదొచ్చేసి ఏ మెథడ్ అని చెప్పిన ఎస్‌పీఎల్. ఇది సిఎస్పిఎల్ అనమాట. స్ప్లైన్ అనమాట. ఓకే అండి. క్లియర్? హ్మ్. హ్మ్. డౌట్ ఏమైనా ఉందండి? ఆ! ఏం ఏమేం లేదు. చెప్పుకున్నాం ఇప్పుడు? ఏమేం చెప్పుకున్నాం ఇందాక ఇప్పుడు? ఇందాక రే లైను, ఎక్స్ లైను, స్పై లైను చెప్పుకున్నాం. ఎక్స్ లైన్, రే లైన్, స్పై లైన్. ఓకేనండి. క్లియర్? హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ అండి. ఓకే. ఓకేనండి. మల్టీ లైన్ అంటే ఐడియా ఉందండి? 2 లైన్స్ ఒస్తాయి. బట్ నేనెప్పుడు యూజ్ చేయలా. ఎంఎల్ అంటారు. హ్మ్. అట్ ఎ టైమ్ 2 ఆర్ మోర్ లైన్స్ వస్తాయన్నమాట.
2 ఆర్ మోరా? ఎవరు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వస్తాయి. నాకు ఒకేలా 4 కావాలంటారు. హ్మ్. మీరు 4 కావాలంటారు. ఓకేనా, అర్థమైందా? హ్మ్. అప్పుడు ఏమైందంటే ఎంఎల్ఎస్టీ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓహ్! మళ్ళీ చేంజ్ చేయాలా? మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది. హ్మ్. ఓకే, మనకు కావాల్సిన ఒక ఏదో ఒకటి నేమ్ మళ్ళీ కొత్త న్యూ వన్ తీసుకోవాలనుకోండి, కొత్తది హ్మ్. తీసుకోవాలి. ఓకే, సపోజ్ నేను మల్టీ లైన్ ఇస్తాను. మల్టీ లైన్. ఓకే, దిస్ ఇస్ నేమ్ అన్నమాట, స్టైల్ నేమ్ అన్నమాట. హ్మ్. వచ్చాక ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వస్తాయి అన్నమాట. ఓకేనా, దాని పేరు నేమ్ ఇచ్చుకుంటాం అన్నమాట. సో హ్మ్. మల్టీ లైన్ అని. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇవి నంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చేటప్పుడు. హ్మ్. ఓకే, క్లియర్. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ఓన్లీ 2 లైన్స్ ఉన్నాయి. ఇది హ్మ్. డిస్టెన్స్ బిట్వీన్ లైన్ టు లైన్ అనమాట. సెంటర్ ఏమో 0 ఉంటుంది. అంటే 0 నుంచి ఇక్కడ -0.5 కిందికి 0.5 పైకి అనమాట. హ్మ్. ఓకే అండి, క్లియర్, అర్థమైంది. 0 అనమాట. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నట్టు? 3 లైన్స్ ఉన్నట్టు. 3 లైన్స్ వస్తాయి. అంటే 0 దగ్గర ఒక లైన్ ఉంది, -0.5 దగ్గర ఒక లైన్ ఉంది, అంటే +0.5 దగ్గర ఒక లైన్ ఉంది. హ్మ్. ఇంకో లైన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇదేమో నేను వన్ని చేంజ్ చేయాలనుకున్నామంటే ఇక్కడ చేంజ్ చేయాలి. వన్ ఇక్కడ హ్మ్. ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ లైన్స్ వస్తాయి. హ్మ్. కానీ దీన్ని మనం సెట్ కరెంట్ చేసుకోవాలి. హ్మ్. సెట్ కరెంట్ చేసుకున్న తర్వాత ఓకే ఇవ్వాలి. మళ్ళీ ఎంఎల్ ఎంటర్ ఇవ్వాలి. హ్మ్. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తుంటాం అంటే 4 లైన్స్ ఇవ్వచ్చు అన్నమాట. హుహు. ఓకే. ఓకే అండి, క్లియర్. యాహ్! ఒకేసారి మనం 4 లైన్స్ ఈ విధంగా ఇవ్వచ్చు. యాహ్! మళ్ళీ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఏం చెప్పాను కమాండ్? ఎంఎల్ రైట్. ఎంఎల్ఎస్టీ హ్మ్. మల్టీ లైన్ స్టైల్ అంటాం. ఓకే అండి, క్లియర్, అర్థమైంది. యాహ్! ఈ విధంగా మనం ఏం చేసుకుంటాం, యాడ్ చేసుకొని మళ్ళీ కొత్తది కావాలనుకుంటే కొత్తది యాడ్ చేసుకుంటాం. హ్మ్. స్టైల్ నేమ్ వచ్చేసి నేను మల్టీ లైన్ అనుకుంటున్నాను. మల్టీ లైన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఇందాక ఇచ్చాం కదా. హ్మ్. ఓకేనా, ఇదే మళ్ళీ ఎడిట్ కూడా చేసుకో. సపోజ్ నాకు ఆఫ్ సెట్ ఇచ్చాం ఇందాక, అంటే ఏమి ఇచ్చాం, లైన్స్ ఇచ్చాం. హ్మ్. అవునా, ఈసారి లైన్ కలర్ని కూడా చేంజ్ చేయాలనుకున్నాం. ఇక్కడ కలర్ ఉంటుంది. హ్మ్. మోర్ కలర్స్ కావాలనుకుంటే మోర్ కలర్స్ ఇక్కడ. ఓకే. అవును, నెక్స్ట్ లైన్ టైప్ అనమాట. లైన్ టైప్ తెలుసు కదండి. సపోజ్ నాకు డాటెడ్ లైన్స్ కావాలి, సెంటర్ లైన్స్ కావాలి. ఓకేనా, హ్మ్. ఓకే, క్లియర్ కదండి. ఈ విధంగా మనం కూడా యూజ్ చేయొచ్చు. యాడ్ చేసుకొని లోడ్ చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. ఓకేనా, సపోజ్ ఈ లైన్ అనుకుంటే ఈ లైన్ లోడ్ చేసుకోవాలి. ఓకే, హ్మ్. ఈ లైన్ అక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. హ్మ్. ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రీ రివ్యూలో ఓకే ఇచ్చిన తర్వాత ప్రీ రివ్యూలో చెక్ చేయొచ్చు. మళ్ళీ సెట్ కరెంట్ కొట్టి ఓకే ఇవ్వాలి. హ్మ్. మళ్ళీ ఎంటర్ ఇచ్చాక వస్తున్న డాటెడ్ లైన్స్ యాహ్! హ్మ్. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, క్లియర్. యాహ్! యాహ్! హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకోటి ఆప్షన్ ఉంటుంది, ఎంఎల్ ఎడిటర్. ఇప్పుడు రోడ్స్ మనము ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు ఈ విధంగా మీట్ అవుతాయండి. ఇలా ఆహా! ఉండవు. ఇప్పుడు ఎంఎల్ ఎడిటర్ అని ఒకటి వర్డ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి అంటే ఏవైతే ఇక్కడ, బట్ ఏమంటే ఈ విధంగా మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. హ్మ్. ఐ ఫిక్స్‌డా ఇంకా? ఫిక్స్డ్ అనమాట. ఓకేనా, సపోజ్ నేను 80 క్రాస్ చేయాలనుకున్నాను. హ్మ్. ఫస్ట్ ఇది ఇవ్వాలి, సెకండ్ ఇది ఇవ్వాలి. ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసింటామో దాన్ని క్రాస్ అయి ఉంటుంది కదా, ఆ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది అనమాట, ట్రిమ్ అయిపోతుంది. హ్మ్. అర్థమైంది. హ్మ్. సపోజ్ మనకు ఈ వాల్యూ ట్రిమ్ అవ్వాలనుకున్నాం. హ్మ్. ఇది హార్జెంటల్లీ ఇది ట్రిమ్ ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలనుకున్నాం. చేసి అది సెకండ్ ఫస్ట్ సెలెక్ట్ చేసి. ఇది సెలెక్ట్ చేయాలి, ఇది ఇవ్వాలి. యాహ్! ఓకేనండి, సేమ్ అన్నిటికీ అదే కాన్సెప్ట్ ఉంటుంది. మళ్ళీ ఎంఎల్ ఎడిట్లో మళ్ళీ నీకు ఇప్పుడు టీ టైప్లో కావాలనుకున్నాను అనుకోండి. టీ టైప్ షేప్, టీ షేప్ ఉంటుంది కదా. హ్మ్. లేదంటే కార్నర్ జాయింట్ అనుకోండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్. హ్మ్. ఆపోజిట్ కార్నర్స్ అంతా ఇది అయిపోతుంది, ఓకే. ట్రిమ్ అయిపోతుంది. ఓకే అండి, క్లియరా. హ్మ్. హ్మ్. ఏమేమి చెప్పుకున్నాం ఇప్పుడు? ఎంఎల్, ఎక్స్ లైన్. ఎంఎల్, ఎక్స్ లైన్, ఎంఎల్ ఎడిటర్, ఎస్పిఎల్. ఓకేనండి, అర్థమైంది. హ్మ్. ఇంకోటి వచ్చేసి స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుందండి. హ్మ్. అంటే ఫ్రీ స్కెచ్చా? డయాగ్రామ్ ఓకే. స్కెచ్ జస్ట్ అట్లా. ఓహ్! ఓకే. ఎట్లంటే కొందరు స్కెచ్ టైప్ చేస్తారు కదా. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. విధంగా ఈ విధంగా మనం స్కెచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హుహు. జస్ట్ అది స్కెచ్ అనేది కొద్దిగా ఈ మీద కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది కదండి. హ్మ్. స్కెచ్ అంటే మనకు ప్రాపర్ షేప్ రాదు అసలు. ఓకే, ఓకే. ఈ విధంగా యూజ్ చేస్తాం అంతే.
ఓకేనా? ఈ విధంగా ఇండివిజువల్ ఆబ్జెక్ట్ ఉంటుంది అది మొత్తం. యా ఓకేనా? క్లియరా? యా ఇది వచ్చేసి స్కెచ్ అనమాట. స్కెచ్ టైప్ వాళ్ళకి ఇది ఎవరైనా ఆర్కిటెక్చర్ అసలు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఓకే అండి, క్లియర్ అర్థమైంది. యా నెక్స్ట్ వచ్చేసి ఒక కమాండ్ చెప్తాను, డివైడ్ అనే కమాండ్. లైన్ ఉంది నా దగ్గర, అవును, ఒక 100 లైన్ ఇస్తున్నాను నేను. దీన్ని నేను ఏమనుకుంటున్నాను, డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు సపోజ్ డివైడ్ అవుతుంది, బట్ లైన్ అనేది డివైడ్ అవ్వదు, లైన్ అనేది స్ప్లిట్ అవ్వదు, బట్ కొన్ని ఇమాజినరీ పాయింట్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. అదే ఓకేనండి. ఇమాజినరీ పాయింట్స్ అంటే ఉంటాయి అవి కూడా, బట్ మనకి లైన్ మీద లైన్ కింద ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ నేను దానికి ఏమంటే డివైడ్ కమాండ్ యూజ్ చేసాను. తెలుసా అండి ఇది కమాండ్ తెలుసా అండి? తెలుసు. ఏం చేస్తామని ఇందులో డివైడ్ కొడతాం, ఎంటర్ చేయమంటది ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలో. అంటే ఎన్ని ఫైవ్ సెగ్మెంట్స్ ఇస్తున్నా 5 అవుతాయి. 4 బట్ పాయింట్స్ ఇక్కడ వస్తాయి. పాయింట్స్ వచ్చింది 3 4 4 పాయింట్స్, 4 వస్తాయి. 4 వస్తాయి, 4 వస్తాయి. సెగ్మెంట్స్ 5 వస్తాయి, అవును పాయింట్స్ వచ్చి 4 అవుతాయి. అవును ఓకేనా? ఈ లాస్ట్ వన్ ఫస్ట్ వన్ కన్సిడర్ చేయొద్దు. ఓకేనా? ఓకేనా, క్లియర్ అర్థమైంది. బట్ ఇప్పుడు ఇది లైన్లో ఉండవు, అవి సపరేట్ పాయింట్స్గా జనరేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు పాయింట్స్ అనేవి చూపిస్తుందా? చూపిస్తుంది, బట్ నాకు ఏం చూపిస్తుంది, డాటెడ్గా చూపిస్తుంది. అవును బట్ నేను మొత్తం పాయింట్స్ని కూడా స్టైల్స్ని మార్చాను. ఇప్పుడు పాయింట్స్ని కూడా నేను చూడాలంటే పాయింట్స్కి కూడా స్టైల్ ఉంటుంది. ఓకేనా? ఆ పాయింట్ స్టైల్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే పీటీ ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ పాయింట్ స్టైల్ ఏముంది, ఇక్కడ మనకి డాటెడ్ ఉంది. డాటెడ్ కాస్త మనం క్రాస్ మార్క్ పెట్టుకున్నామంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనండి, అర్థమైందా? యా ఈ విధంగా మనం ఎంత ఇచ్చామో అంత ఒకేసారి వస్తుంది. ఓకేనండి. యా యా అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చింది ఆపోజిట్లో ఇంకొక కమాండ్ ఉంటుంది. ఇంకొక కమాండ్ వచ్చేసి మెజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చేది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇస్తున్నాం, అంటే ఈ విధంగా సెగ్మెంట్స్ ఇస్తున్నాం, అవునా? సెగ్మెంట్స్ ఇస్తే ఆటోమేటిక్గా అది నెంబర్ ఎన్ని కౌంట్ కావాలో అన్ని కౌంట్ అదే డివైడ్ చేసుకొని ఈక్వల్ ఇస్తుంది, అవునా? బట్ నేను ఇప్పుడు ఇచ్చేది ఈ సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ అనమాట. ఈ సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ మనం ఇది ఇస్తామో నెక్స్ట్ కూడా అదే అవుతుంది. ఆ లైన్లో ఎన్ని సెగ్మెంట్స్ వస్తాయి ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది. మనం ఇచ్చే సెగ్మెంట్ డిస్టెన్స్ని బట్టి ఎన్ని సెగ్మెంట్స్ కావాలో అన్ని సెగ్మెంట్స్ అదే ఇస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు ఒక లైన్ 100 లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? దీన్ని నేను నా సెగ్మెంట్ అనేది 7 డిస్టెన్స్ కావాలనుకుంటున్నాను. ఓకేనండి. నా డిస్టెన్స్ సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాను, 7 అనుకుంటున్నాను. అలా 7th ఎన్ని వస్తాయి మనకి ఇక్కడ, 7 డిస్టెన్స్ మనకి ఎన్ని వస్తాయండి ఇక్కడ సెగ్మెంట్స్? 8 9 10 ప్లస్ ఇంకా సంథింగ్ ఒక 10 కాదు, నాకు ఇంకా అర్థం కాల. 12 వస్తాయి. లైన్ పెట్టి పాయింట్సా? వస్తాయి. ఇప్పుడు చెప్తానండి. అదే ఇప్పుడు ఇక్కడ మనం డివైడ్ చేసాం, డివైడ్ మెథడ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాం, మనం నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇచ్చాం. ఎన్ని సెగ్మెంట్స్ కావాలో అన్ని డివైడ్ అయిపోతాయి. బట్ మనం ఇచ్చేది ఇప్పుడు డిస్టెన్స్ అనమాట, డైరెక్ట్గా సెగ్మెంట్ డిస్టెన్స్ ఇస్తాం. అర్థమవుతుంది. ఆ సెగ్మెంట్ ఇప్పుడు నేను 7 ఇస్తాను డిస్టెన్స్ అనేది. సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ 7 ఇస్తాను. ఈ 100లో ఎన్ని సెగ్మెంట్స్ వస్తాయండి? మామూలుగా 10 10 12 100/7 వస్తాయి. 12 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది కదా, అలా అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఎంటర్ ఇస్తుంది దీనికి 96 కదా, 8 పాయింట్ ఎంత వస్తుంది? 10 ఎక్కువనే వస్తాయి. నేను 7తో చేస్తున్నాను, సరేనా? సరే, ఇప్పుడు చూద్దాం. మెజర్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మెజర్ అనే కమాండ్ అనమాట. మెజర్ అనే కమాండ్ ఇచ్చాక ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, స్పెసిఫై ది లెంత్ ఆఫ్ ది సెగ్మెంట్ అడుగుతుంది. ఓకేనా? నేను 7 అన్నాను కదా, 7 ఇస్తున్నాను. అంటే లెంత్ 7, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇవ్వట్లేదు, లెంత్ ఆఫ్ ది సెగ్మెంట్ ఇస్తున్నాను. 7 ఇచ్చాను. అప్పుడు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి మనకి, 1 2 3 4 ఇలా ఎన్ని వస్తాయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వస్తున్నాయి. బట్ ఆ 14 అనేది
7 మనకి 7తో సరిపోయినాయి. బట్ రిమైనింగ్ మనకు 100 లైన్‌లో రిమైనింగ్ ఎంత ఉంటుందో ఆటోమేటిక్‌గా అది తీసేసుకుంటుంది. ఓకేనా? హ్మ్. అర్థమైందా? హ్మ్. అన్నీ 7తో వచ్చినాయి. ఓకేనా? హ్మ్. ఓకే. 713 మనకి 98. హ్మ్. 98 రిమైనింగ్ ఎంత ఉంటుంది మిగిలి ఉంటుంది? ఇది 7 కంటే తక్కువ ఉంది కాబట్టి సెగ్మెంట్ కింద యాక్ట్ అవ్వదు. అవును. హ్మ్. ఆటోమేటిక్‌గా ఎంత వాల్యూ మనకి మిగిలి ఉంటుందో రిమైనింగ్‌లో ఆ వాల్యూ హ్మ్. వస్తది మనకి ఇక్కడ. హుహు. ఓకే. అర్థమైందండి? హ్మ్. హ్మ్. ఓకే. క్లియర్ అని అర్థమైందా? ఆ! ఆ! అర్థమైంది. ఏమేం చెప్పాము ఇక్కడ? మెజరు, డివైడ్ ఆ! చెప్పుకున్నాం. డివైడ్, మెజర్ చెప్పుకున్నాం. హ్మ్. అవునా? డివైడ్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కావాలంటే అన్ని నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఈక్వల్‌గా వస్తాయన్నమాట. హ్మ్. ఓకేనా? ఒకవేళ హ్మ్. మనము ఒక 111 నంబర్ ఇచ్చాము. దీన్ని ఒక 7 పార్ట్స్‌గా డివైడ్ చేయాలంటే అప్పుడు అది వాడాలి. ఇదేంటి దీనికి ఏమవుతది మెజర్, ఇప్పుడు? మెజర్, మెజర్. ఈ విధంగా అంటే డివైడ్ చేసేటప్పుడు డివైడ్ అంటే నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ డివైడ్ అయిపోతుంది. మెజర్ హ్మ్. చేసేటప్పుడు అంటే మనం ఏం చేయొచ్చు డైరెక్ట్‌గా హ్మ్. సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ. అవును. ఓకే అండి. క్లియర్‌గా అర్థమైందా? యాహ్! యాహ్! ఆ! ఇదొచ్చేసి ఏంది డివైడ్ అండ్ మెజర్ అన్నమాట. హ్మ్. ఓకే అండి. క్లియర్ అర్థమైందా? యాహ్! యాహ్! నెక్స్ట్ వచ్చేసి సపోజ్ నేను ఈ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. హ్మ్. ఓకేనా? ఇందాక మనం పాయింట్స్ పెట్టామని చెప్తాం కదా! ఏం హ్మ్. హ్మ్. కమాండ్ చేయాలంటే పాయింట్స్‌ని ఎలా మెన్షన్ చేయాలంటే పీటీ ఎడిట్. పీఓ ఎంటర్. ఓహ్! పాయింట్ పాయింట్ స్పెసిఫై వాడాలంటేనా? చేయాలి. ఓకే. పాయింట్స్ స్పెసిఫై చేయాలంటే ఈ విధంగా. హ్మ్. సమ్‌టైమ్స్ మనం స్పెసిఫై చేస్తాం కదండీ! ఈ విధంగా పాయింట్స్. మన అవును. సివిల్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది ఎట్లంటే ఓపెన్ వెంచర్స్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటది. ల్యాండ్‌స్కేపింగ్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మనకి. హ్మ్. ఓకేనా? ఇలాంటప్పుడు మనం మెన్షన్ చేస్తాం కదా! అక్కడ ఏదుంది పాయింట్ మెన్షన్ చేసి ఏదో ఒక నొటేషన్ ఇస్తాం కదా! మనం. హ్మ్. అవునా? హ్మ్. ఇలాంటప్పుడు పాయింట్స్ కావాలి. ఇప్పుడు నేను పాయింట్ కమాండ్ ఇస్తున్నా. పీఓ ఎంటర్ ఇస్తున్నా. హ్మ్. అవునా? పీఓ ఎంటర్ ఇస్తున్నాను. హ్మ్. ఒక పాయింట్ ఇస్తున్నాను. బట్ నాకు ఇట ఏమైంది ఒకటే పాయింట్ వస్తుంది. ఆ! బట్ నాకు మల్టిపుల్ పాయింట్స్ కావాలండి. హ్మ్. ఎలా? ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు అంటే నేను ఒక పాయింట్ ఇస్తుంటే పాయింట్స్ ఇస్తున్నా. ఎగ్జిట్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండరా? ఆ! హలో! హలో! ఆ! 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 చెప్పండి. వినిపిస్తుందా? ఆ! ఆ! ఇలా మల్టిపుల్ పాయింట్స్ కావాలంటే ఏం చేస్తామండి? పీఓ కొట్టి మల్టిపుల్ కొడతామా? హ్మ్. పీఓ కొట్టి మల్టిపులా? వర్క్ అవుతదా? తెలీదు. అహా! లేదు, లేదు. లేదు, లేదు. పని చేయదు. లేదు, కమాండ్ లేదు. పీఓ మల్టిపుల్ కొట్టక ముందుగా పాయింట్స్‌ని మల్టిపుల్ ఇవ్వాలి. ఓకేనా అర్థమైందా? పీఓ కొట్టక ముందుగా మల్టిపుల్ ఇవ్వాలండి. ఓకే. మల్టిపుల్ సో, ఇప్పుడు ఏ కమాండ్ అయినా నేను మల్టిపుల్ ఇచ్చి మల్టిపుల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఫస్టే మల్టిపుల్ నాట్ ఓన్లీ ఇచ్చుకొని, పాయింట్. ఆ! తర్వాత నాకు కావాల్సింది నేను ఏదైనా చేసుకోవచ్చా? ఏదైనా ఇచ్చుకోవచ్చు. మల్టిపుల్ అంటే ప్రతి కమాండ్‌కి అవుతుంది. ఓహ్! ఓకే. ఓకేనా? ఓకే. క్లియర్‌గా అర్థమైందా? ఇప్పుడు పాయింట్ కమాండ్ మనం ఎంటర్ చేయాలి. నాట్ ఓన్లీ పాయింట్ కమాండ్ కాదు. అంటే ఇక్కడ చెప్పాల్సొచ్చింది కాబట్టి యాహ్! చెప్పేస్తున్నాను. ఆ! ఇంకా క్లియర్‌గా ఇప్పుడు సర్కిల్ తీసుకుంటాం. సర్కిల్‌కి ఒకసారి మనం సర్కిల్ ఇస్తాం. ఒకసారి ఎగ్జిట్ అయిపోద్ది. అవునా? హ్మ్. హ్మ్. మళ్ళా సేమ్ ఏం చేయాలి? మల్టిపుల్ ఇవ్వాలి. ఇంతకు ముందు మనం ఏం చేయాలి? మల్టిపుల్ అనే ఆప్షన్ ఇవ్వాలి. హ్మ్. ఓకేనా? మల్టిపుల్ ఆప్షన్ ఇచ్చాక ఏమడుగుతుంది? రిపీట్ చేయాలి మళ్ళా. కమాండ్ అడుగుతుంది. కమాండ్ ఎంటర్ చేయాలి.
ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అట్ ఏ టైంలో సెట్ చేసుకోవచ్చు. క్లియర్ కదండి, అర్థమైంది? ఇది వచ్చేసి కమెంట్స్ అర్థమైంది కదా. ఇక్కడ మనం పీటీ కాకుండా ఇప్పుడు కాన్స్టైల్ మనం ఎడిట్ చేసేకి ఏ కమాండ్ వాడుతున్నాం, పీటీ అని వాడతాం. ఇంకో కమాండ్ కూడా ఉంటుందండి, డిడిపి టైప్ అంటాం. ఓకేనా, రెక్టాంగిల్ తీసుకుందాం. ఓకే, ఇదిగో పాయింట్ ఇస్తున్నాను. దీన్ని ఇప్పుడు పాయింట్ యొక్క స్టైల్ని మనం నార్మల్గా ఏం చేస్తాం, పీటీ ఎంటర్ ఇస్తాం. పీటీ ఎంటర్ ఇచ్చి ఇక్కడ చేంజ్ చేస్తాం. ఇది వచ్చేసి సైజ్ అండి. సపోజ్ ఇప్పుడు మనకు 10% కావాలనుకుంటే 10% ఎంటర్ ఇచ్చామనుకో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు డిడిపి టైప్ అంటే కూడా సేమ్ అదే మాట. డిడిపి టైప్ సేమ్ అదే ట్యాబ్ ఓపెన్ అవుతుంది, కాన్స్టల్ ట్యాబ్. ఓకే, మనం ఇక్కడ ఏది కావాలంటే ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఓకే అండి, క్లియర్ అర్థమైంది? డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, అదే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. కొన్ని దానికి మల్టిపుల్ ఉంటుంది అంతే కమాండ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం కమాండ్, అక్కడ నుంచి తీసుకోవడం వెళ్ళడం, అక్కడ కూడా అంతే. కొన్ని దానికి మల్టిపుల్స్ ఉంటాయి అన్నమాట, అంతే. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి లైన్స్ ఇప్పుడు ప్యాటర్న్స్ ఉంటాయండి. అవునా, ఇప్పుడు సపోజ్ లైన్ మనకి సెంటర్ లైన్ విధంగా ఉంటుంది కదా. అవును, లైన్ ఉంటుంది. మామూలుగా మీరు ఎలా చేస్తారు ఇట్లా, అక్కడ పైన బై లేయర్ ఉంది కదా, దాని కింద అక్కడ మారుస్తా. లైన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా. ఒకవేళ కమెంట్ ద్వారా చేయాలంటే ఏం చేస్తారు? తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎల్టీ ఎంటర్ ఇవ్వాలి, లైన్ టైప్ ఇవ్వాలి. ఓకేనా, సేమ్ ఇదే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ లోడ్ చేసుకోవాలి. ఓకేనా, మనం డ్రా చేసేటప్పుడు లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేసాక ఇక్కడ స్కేల్ కావాలనుకుంటే స్కేల్ ఫ్యాక్టర్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనండి, అర్థమైంది? ఇప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కదా అనుకున్నాం, ఇది పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కానీ కరెంట్లో పెట్టుకోవాలి. కరెంట్ మీన్స్ ఇప్పుడు మనం వాడేదానికి కరెంట్ అంటే. అవునా, ఓకే, మీరు లైన్ చేసుకున్నామంటే అదే విధంగా వస్తుంది ప్యాటర్న్. ఓకేనండి, ఇది ఏమంటామంటే లైన్ టైప్ అండి. ఓకేనండి, క్లియర్? అలా చేంజ్ చేస్తాం, అక్కడే చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మనం లైన్ డ్రా చేసామంటే సేమ్ మళ్ళీ అదే అవుతుంది అనమాట. ఓకేనండి, క్లియర్, అర్థమైంది? దీన్ని వీటిని ఏమంటారు అంటే లైన్ టైప్ అంట. ఏమంటారు, లైన్ టైప్. ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఏముందండి, ఎక్కువ ఉంది అంటే తక్కువ డిస్టెన్స్. లైన్ టు లైన్ అనేది తక్కువ డిస్టెన్స్. అంటే లైన్స్ అనేవి చిన్న చిన్న డాటెడ్ లైన్స్ ఏమున్నాయి, ఎక్కువ ఉన్నాయి. అవి నాకు తక్కువ కావాలంటే ఏం చేస్తామండి, స్కేలింగ్ చేస్తాం. ఎలా చేస్తాం, మీరైతే స్కేల్ అయితే ఎలా చేస్తారు? లైన్ టైప్ స్కేల్ మారుస్తా. లేదు, అదే ఎలా చేస్తారు? దాని సెట్టింగ్స్లో ఉంటుంది కదా, ఎల్టీ వస్తుంది. ఎల్టీ ఇవ్వాలి. ఆ లైన్ క్లిక్ చేయండి. ఉన్న లైన్ని స్కేల్ చేయాలంటే ఏం చేస్తారు మీరు? ప్రాపర్టీస్ ప్యాలెట్ ఉంటుంది కదా, ప్రాపర్టీస్ ప్యాలెట్లో స్కేల్ మారుస్తుంది. ఈ విధంగా చేస్తారు కదా. ఇక్కడ ఉంది లైన్ టైప్ స్కేల్. సపోజ్ 2 ఇస్తారు, ఇంకా తక్కువ ఎక్కించుకోవాలంటే ఎక్కువ నెంబర్స్ తక్కువ డిస్టెన్స్ కావాలి అంటే డిస్టెన్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం ఒక 5 ఇస్తాం. బట్ ఇంకో మెథడ్ ఉంటుంది, మనం బేసిక్ ఆఫ్ కమెంట్తో కూడా చేయొచ్చు. ఎల్టీఎస్ లైన్ టైప్ స్కేల్ అంటారు. ఎల్టీఎస్ ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ మనం స్కేల్ ఫ్యాక్టర్ ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 2 ఇచ్చుకోవాలనుకున్నా, బట్ ఏమంటే అన్నిటికీ చేంజ్ అవుతుంది. ఆటోని అనమాట, పర్టికులర్గా అన్ని కాదు, అన్నిటికీ చేంజ్ అవుతుంది. ఎన్ని అయితే లైన్స్ ఉంటుంది మనది అన్ని లైన్స్కి చేంజ్ అవుతుంది. కింద చేంజ్ అవ్వలేదుగా మరి? అయింది, మీరు చూడలేదా? ఓకేనా, చూపిస్తా ఇప్పుడు, ఒకేసారి చూపిస్తాను. చూడండి, ఎల్టీఎస్ ఎంటర్. ఇప్పుడు లైన్స్ ఎంత ఇస్తున్నాను, ఒక 5 ఇస్తున్నాను. రెండైనా అట్ టైమ్ అన్నీ అవుతాయి అన్నమాట. మీకు పర్టికులర్ వన్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడికి వెళ్తాం, ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఓకే అండి, క్లియర్? ఇది వచ్చేసి ఏమంటారంటే లైన్ టైప్ స్కేల్ అంటాం. ఫస్ట్ వచ్చేసి లైన్ టైప్, నెక్స్ట్ వచ్చేసి లైన్ టైప్ స్కేల్.
ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు సపోజ్ ఒక లైన్ ఉందండి. ఈ లైన్ యొక్క వెయిట్ నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తారు మీరు? లైన్ యొక్క వెయిట్ నథింగ్ బట్ థిక్‌నెస్. లైన్ వెయిట్ ఉంటదిగా. ఎలా ఇస్తారు? ప్రాపర్టీస్‌లో ఇవ్వచ్చు. ఆ పైనున్న దాంట్లో లైన్ వెయిట్ మార్చు. ఇక్కడ ఇక్కడనా? సెట్టింగ్స్ కొట్టండి ఎల్‌టి సెట్టింగ్స్. అది ఇక్కడ అది చేంజ్ మార్చు. చేసుకోవచ్చు. బట్ మారలేదు. అంటే అక్కడ మీరది ఆఫ్ చేసి ఉంటారు కదా! ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ అది. అహా! కింద కిందకెళ్ళండి. అదొత్తండి. ఆఫ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకో విధంగా నేను చేస్తే తెలుసా? ఐడియా ఉందా? తెలీదు. ఇంకోటి కమాండ్ ఉంటదన్నమాట. హ్మ్. ఎల్‌డబ్ల్యూ అంటాం. లైన్ వెయిట్ అని. ఇక్కడ డైరెక్ట్‌గా మనం సెట్ చేసుకోవచ్చు. హుహు. ఓకేనా అర్థమైంది? ఇంచెస్‌లో కావాలంటే ఇంచెస్‌లో ఉంటది. ఓకే. మిల్లీమీటర్స్‌లో హుహు. కావాలంటే మిల్లీమీటర్స్. హ్మ్. డిఫాల్ట్‌గా చేంజ్ చేయాలంటే అన్నీ ఇక్కడ కూడా ఇంచెస్ అయితది. ఆహా! ఇక్కడ చేసి కొట్టాను. హ్మ్. లైన్ వెయిట్ కదా! ఇక్కడ చేంజ్ అయితే యాక్చువల్‌గా మనకు అక్కడ కూడా చేంజ్ అవ్వాలి. డైరెక్షన్‌లో అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. యాక్చువల్‌గా అయితే ఇక్కడ కూడా మనకు చేంజ్ అవుతదన్నమాట. ఇక్కడ చేంజ్ చేసామంటే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లైన్ టైప్ డిస్‌ప్లే కావాలనుకోండి మనం ఇక్కడ ఎళ్లి చేస్తారు కదా! ఇక్కడ కూడా డిస్‌ప్లే చేయొచ్చన్నమాట ఆప్షన్. ఓకేనండి. డిస్‌ప్లే హుహు. చేస్తామంటే మనకి ఇప్పుడు మనకి లైన్ వెయిట్ ఎంత ఉందో అంత కనిపిస్తాయన్నమాట. ఇదనేది హ్మ్. స్కేల్ అన్నమాట. లైన్ టైప్ యొక్క స్కేల్ ఉంటుంది కదా! అడ్జస్ట్ చేసుకోవచ్చు మినిమమ్, హుహు. మాక్సిమం. హుహు. ఓకే అండి. క్లియర్? యాహ్! ఇది వచ్చేసి ఏమంటాం హ్మ్. లైన్ వెయిట్ అంటాం. హ్మ్. ఏమంటామండి? లైన్ వెయిట్ ఎల్‌డబ్ల్యూ. లైన్ లైన్ వెయిట్ అంటాం. హ్మ్. ఓకేనండి. క్లియర్? యాహ్! నెక్స్ట్ వచ్చేసి పాలీలైన్ అండి. హ్మ్. పీఎల్. పాలీలైన్ పిఎల్ ఎంటర్. లైన్‌కి పాలీలైన్‌కి డిఫరెన్స్ ఏంటండి? పాలీలైన్ అంతా సింగిల్ కింద వస్తది. సింగిల్ లైను ఎంటిటీగా యాక్ట్ అవుతది. సింగిల్‌గా వస్తది. ఇండివిడ్యువల్‌గా ఆబ్జెక్ట్‌గా అవుతది. అవునా? హ్మ్. ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయా? ఇంకేమైనా డిఫరెన్స్ హ్మ్. ఉన్నాయండి? అంతే తెలుసు నాకు. ఇప్పుడు నేను ఒక లైన్ సింపుల్ లైన్ డ్రా చేశాను. హ్మ్. నేను లైన్‌కి పాలీలైన్‌కి ఒకటే లైన్ డ్రా చేశాను. 2 లైన్‌లు ఏం డ్రా చేయను. హ్మ్. ఇది ఎంత లైన్ డిస్టెన్స్ ఉంటుందో ఒక 500 ఎంత డ్రా చేశాను. సేమ్ లైన్‌తో డ్రా చేశాను. నెక్స్ట్ పాలీలైన్‌తో కూడా డ్రా చేస్తాను. హ్మ్. మీరు దీనికి డిఫరెన్స్ గుర్తుపడతారా? దీనికి డిఫరెన్స్ ఏం తెలుసండి? దానికి ఏదైనా మిడ్ డిఫరెన్స్ పాయింట్ వచ్చింది. కనిపిస్తుందా? దీనికేమో ఆహ్, మిడ్ పాయింట్ వచ్చేసి ఏ విధంగా ఉందండి? ఇక్కడేమో హ్మ్. వర్టెక్స్ బట్ ఇక్కడ సమ్ స్ట్రెచింగ్ అని ఉంది. హ్మ్. అంటే ఇక్కడ సమ్ పాయింట్స్ అనేది మనకి ఇంకా యాడ్ అవుతాయన్నమాట. ఇక్కడ హుహు. ఓన్లీ మనం ఏం చేయొచ్చు? స్ట్రెచ్ ఒక్కటే చేయొచ్చు హ్మ్. లైన్‌లో. స్ట్రెచ్ అనేది నథింగ్ బట్ ఇలా అన్నమాట. ప్రొజెక్షన్ లాగా చేయొచ్చు. మూవ్ హుహు. లాగా చేయొచ్చు అన్నమాట. బట్ ఇక్కడ హుహు. ఏంటంటే కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకొక దాని నుంచి ఇంకో దాంట్లోకి కన్వర్ట్. ఇప్పుడు సపోజ్ నాకు ఆర్క్‌లో కావాలనుకున్నాను. హ్మ్. ఆర్క్ టైప్‌లో కావాలనుకుంటే ఆర్క్ టైప్‌లో ఈ విధంగా వస్తుంది. హుహు. హుహు. ఇంకో పాయింట్ యాడ్ చేయాలంటే ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హుహు. సేమ్ ఇందాక మనం అందులో చూసాం కదండీ! మళ్ళా హ్మ్. మిడ్ పాయింట్‌లో ఇది వస్తదన్నమాట. ఇంకో ఆప్షన్ వస్తది. హుహు. ఈ విధంగా మనం ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి ఎక్కువ ఉంటదన్నమాట. హుహు. హ్మ్. ఓకే అండి. ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. ఆర్క్ టైప్‌లో యాహ్! సమ్‌టైమ్స్ మనకి ఇట్లా ఆర్క్ టైప్‌లో కావాలనుకుంటాం కదా! ఓకే. హుహు. ఈ విధంగా మనం చేయొచ్చన్నమాట. హ్మ్. ఓకే అండి. క్లియర్? ఇంకా పాలీలైన్స్‌లో సమ్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ. హ్మ్. ఓకేనా. ఇప్పుడు లైన్ యొక్క విడ్త్ అనేది నేను పెంచాలనుకున్నాను. సపోజ్ ఇప్పుడు విడ్త్ అనేది పెంచాలనుకున్నాను. సమ్ థిక్‌నెస్‌తో కావాలనుకుంటున్నాను. ఓకేనా. సమ్ థిక్‌నెస్‌తో కావాలనుకుంటే అంటే సేమ్ థిక్‌నెస్ నథింగ్ బట్ ఇక్కడ విడ్త్ అంటాం మనం. హ్మ్. ఓకేనా. టాప్ నుంచి చూస్తాం కాబట్టి. ఓకేనా. ఫ్రంట్ నుంచి చూడట్లేదు కాబట్టి మనం అలా అన్నమాట. అలా పిలుస్తాం నొటేషన్. హ్మ్. ఓకేనండి. క్లియర్? హుహు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? థిక్‌నెస్ అన్నాను కదా! ఇప్పుడు పాలీలైన్ తీసుకున్నాను. ఓకేనా. పాలీలైన్‌లో ఇప్పుడు విడ్త్‌తో డ్రా చేయాలనుకున్నా. సపోజ్ నేను విడ్త్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ అనేది స్టార్టింగ్ విడ్త్ ఉంటది. ఎండింగ్ విడ్త్ ఉంటది. హ్మ్. ఓకేనా. స్టార్టింగ్ విడ్త్ అండ్ ఎండింగ్ విడ్త్ ఉంటది. సపోజ్ నేను స్టార్టింగ్ విడ్త్ ఏమో 0 ఇస్తున్నాను. హ్మ్. ఎండింగ్ విడ్త్ వచ్చేసి ఒక 10 ఇస్తాను.
మనకి ఏమవుతుందండి ఈ విధంగా అనమాట. సపోజ్ మనం హ్మ్. ఆర్క్ కావాలంటే ఏమంటారు యారోస్ కావాలంటే ఈ విధంగా హ్మ్. కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. హ్మ్. ఓకే అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ విడతలోకి వెళ్ళాలి. మనకి స్టార్టింగ్ వాల్యూ జీరోని ఇవ్వాలి. ఎండింగ్ వాల్యూ కూడా జీరోని ఇవ్వాలి. మళ్ళీ లైన్ కన్వర్ట్ అవుతుంది. హ్మ్. అవునా? ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు కదా? హ్మ్. అర్థమైందండి? ఇది ఫుల్ విడ్త్ అనమాట. మనం ఇచ్చింది ఇప్పుడు విడ్త్ ఫ్రమ్ హియర్ టు హియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ విడ్త్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే విడ్త్ ఇచ్చే మనం డిస్టెన్స్ అనేది ఎక్కడి నుంచి ఇస్తాం? సెంటర్ నుంచి ఇస్తాం మనం. హ్మ్. సేమ్ అది ఇది మెథడ్ ఒకటే. బట్ ఏమంటే ఇచ్చే విడ్త్ ఉంటుంది కదండి. ఇక్కడేమో ఎండ్ టు ఎండ్ ఇస్తాం అనమాట. హాఫ్ విడ్త్ అనే హాఫ్ విడ్త్ హ్మ్. మాత్రమే ఇస్తాం. ఇది ఇచ్చేది హ్మ్. టోటల్ విడ్త్ ఇస్తాం. హ్మ్. లైన్‌లో అర్థమైందండి? హ్మ్. హ్మ్. ఇప్పుడు హాఫ్ విడ్త్ అనే ఒక ఆప్షన్ ఉంది. హాఫ్ హ్మ్. సెంటర్. ఓకేనా? ఇక్కడ కూడా 0 తీసుకుంటున్నాను. సేమ్ ఇందాక మనం 10 ఇచ్చాం కదా! ఇప్పుడు కూడా 10 ఇస్తున్నాను. హాఫ్ విడ్త్ అని. ఏమైనా డిఫరెన్స్ ఉందండి? స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువైందా? స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ చేస్తున్నాను. బట్ ఆబ్జెక్ట్‌కి ఆబ్జెక్ట్‌కి తేడా ఉంది కదా! హ్మ్. హ్మ్. ఎక్కువ ఉంది కదా! ఇప్పుడు ఈ అవును. డిస్టెన్స్‌తో పోల్చుకుంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా! అంటే విడ్త్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకు ఎడుతుంది? ఇదేమో సెంటర్ నుంచే 10 ఇక్కడ చూపిస్తుంది కదా! ఇక్కడ వాల్యూ కూడా చూపిస్తుంది చూడండి. ఓకేనా? ఇక్కడ నుంచే 10 అనమాట. ఇది ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కాదు. ఇక్కడ నుంచి టోటల్ 10 ఇచ్చినది. ఓకేనండి? క్లియర్ అర్థమైందా? హ్మ్. హలో! హలో! అర్థమవుతుందా అండి అది? అర్థమవుతుంది. ఆ! ఇది ఇచ్చింది నేను హాఫ్ విడ్త్ అన్నమాట. హాఫ్ విడ్త్ యాహ్! అంటే యాహ్! ఇటు పక్క ఇస్తున్నట్టు దీనికి డబల్ అయితది మొత్తం విడ్త్. హ్మ్. ఇక్కడ హ్మ్. ఇచ్చేది మనం ఓన్లీ టోటల్ విడ్త్ అన్నమాట. హ్మ్. హ్మ్. అవును. ఓకేనండి క్లియర్? నెక్స్ట్ యాహ్! అనేది యాహ్! ఇప్పుడు నా పాలిలైన్ అనేది సమ్ ఆర్క్‌లతో డ్రా చేయాలనుకుంటున్నాను. హ్మ్. లైక్ ఆర్క్‌తో డ్రా చేయాలన్నప్పుడు ఈ విధంగా మనం ఆర్క్‌తో మనం డ్రా చేయొచ్చు. ఓకేనండి క్లియర్? హ్మ్. ఆర్క్స్‌తో కన్వర్ట్ అయితే ఇలా చేసుకోవచ్చు స్మూత్‌గా. అదే. తెలుసు అర్థమైంది కదండీ? యాహ్! యాహ్! ఈ విధంగా మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం. ఎక్కువ బౌండరీస్ అనేవి మనం ఏ దాంతో క్రియేట్ చేస్తామండి? మీకు తెలిసే ఉంటది. పాలిలైనా? ఆన్‌లైన్‌లో చేస్తాం. డేటా మీరు డీజీపీఎస్ ఏదో సంథింగ్ ఉంటాయి కదా! ప్రాక్టికల్ ఇప్పుడు అడ్వాన్స్‌లు ఉన్నాయి కదా! హ్మ్. హ్మ్. సో, డీజీపీఎస్ టెక్నాలజీ అని ఒక ఉంటదండి. ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోకాడ్ అని వాళ్ళకి డైరెక్ట్‌గా ఉంటది ఇన్‌బిల్ట్ హుహు. డీజీపీఎస్‌లో. వాళ్ళు ఎక్కువ హ్మ్. యూజ్ చేస్తారంటే పాలిలైన్ అనే యూజ్ చేస్తారు. హుహు. ఎందుకంటే కట్ చేసినప్పుడు మనకు సింగిల్ ఎంటిటీగా కావాలి కదా! హ్మ్. హ్మ్. అవును. అందుకని వాళ్ళు ఎక్కువ పాలిలైన్ యూజ్ చేస్తారు. వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్‌ని బైజింగ్ ఆఫ్ పాలీతో మళ్ళా అక్కడున్న పాయింట్స్‌ని ఇక్కడ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ పాలిలైన్‌తో జనరేట్ చేస్తారన్నమాట బౌండరీని. ఓకే. హ్మ్. హ్మ్. ఓకేనండి. క్లియర్? హ్మ్. హ్మ్. ఇదండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఏం లేదు. ఓకేనా? అర్థమైందా? లైన్స్‌లో ఏమేమి చెప్పామండి? లైను, చెప్పండి. పాలీలైను, మల్టీ లైను, ఎక్స్ లైను, రే లైను. ఆహ్, ఒకసారి ఇక్కడ టైప్ చేద్దామా? మీకు కూడా గుర్తుంటదో ఉండదో. మీరు హ్మ్. రాసుకున్నారా? లేదంటే నేను రికార్డ్ చేసేస్తున్నా. ఓకే. రికార్డ్ చేసేసుకున్నారా? హ్మ్. రాయండి పర్లేదు. రాయండి. 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 నో ప్రాబ్లమ్. మీరు ఏమేమి చెప్తారంటే రిమెంబర్ లైను, ఫస్ట్ లైన్ అయిపోయిందా? పాలీలైను, నెక్స్ట్ లైన్ దీనికి కమాండ్ ఏమి ఇచ్చాము మనం? ఎల్ ఎల్ ఎంటర్. ఎంటర్. ఎల్ ఎంటర్. పాలీలైన్, నెక్స్ట్ వచ్చేసి పాలీలైన్, నెక్స్ట్ వచ్చేసి పాలీ లైన్. పిఎల్ పాలీ ఎంటర్. ఎంటర్. అవును. దీనికి ఏమి ఇస్తాం మనం? పిఎల్ టీఎల్ ఎంటర్. ఎంటర్ ఇస్తాం. అవును. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ లైన్. కన్స్ట్రక్షన్ లైన్ ఉంటుంది. ఓకే. కన్‌స్ట్రక్షన్ లైన్ అవును. కన్స్ట్రక్షన్ లైన్. కన్స్ట్రక్షన్ ఎక్స్ఎల్ లైన్. ఎంటర్. దీనికి వచ్చేసి ఇంకోటి కూడా చెప్పాలనుకోండి బ్రేక్ లైన్ కూడా ఉంటుంది మనకి అది కూడా చెప్తాను. బ్రేక్ లైన్ తెలుసు. తెలుసా? ఐడియా ఉందా మీకు? ఐడియా తెలుసు. ఉంటుంది కదా. తెలుసు. తెలుసు కదండి. ఏం లేదు దానికి మనకు మన సివిల్ నొటేషన్‌లో ఏమంటాం దాన్ని? కంటిన్యూయేషన్ లైన్ అంటాం. అంతే కదా! బ్రేక్ సింబల్ ఎందుకు ఏమంటారు? యూజ్ చేసినాం మనం? కంటిన్యూయేషన్ లైన్. ఆహా! హ్మ్. అంతే కదా! ఇప్పుడు ఆ బ్రేక్ సింబల్ ఇస్తున్నామంటే దాని మీనింగ్ ఏం తెలుసా? అవును. అంటే అటు సైడ్ సర్ఫేస్ ఉంది. బట్ ఇంకా దాని నుండి ఇంకా సెక్షన్ ఉంది. ఎక్స్‌ట్రాక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్‌టెన్షన్ ఉందని దాని మీనింగ్ అన్నమాట. అవును. మన కాలేజ్ డేస్‌లో మనకి చెప్పింటారన్నమాట. ఐ మీన్ ఉంటుందన్నమాట. ఆ బుక్స్‌లో సమ్ పీస్ మనకు తీసి నొటేషన్స్. చూపిస్తున్నట్టు. అవునన్నమాట. ఓకేనా? దాన్ని బ్రేక్ లైన్ అంటాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇవ్వాలా. దానికి మిడ్ థర్డ్ పాయింట్ ఇవ్వాలి. పాయింట్ ఇవ్వాలి. అవును. సపోజ్ దీని సైజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయాలంటే ప్రాపర్టీస్‌లో మార్చొచ్చు. లేదంటే లైన్ కొట్టేటప్పుడే బ్రేక్ ఆప్షన్స్ ఇస్తది. బ్రేక్ లైన్ కొడితే ఆ కింద సైజ్ అనే ఆప్షన్ వస్తుంది. అవును. ఆ విధంగానే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? హ్మ్. ఓకే అండి. క్లియర్ కదా? యాహ్! యాహ్! ఏమేమి చెప్పాము?
కన్స్ట్రక్షన్ లైన్ దీనికి ఎక్సెల్ ఎంటర్. సెల్ ఎంటర్. అవును. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రే లైన్. రే లైన్. ఆర్ఏ ఉంది. ఓకే ఓకే. ఇది రే లైన్ వచ్చేసి రే లైన్ కదా. రే ఎంటర్. కమాండ్ ఆర్ఏవై ఎంటర్ ఇస్తే అయిపోతుంది. ఓకేనా. ఆర్ఏవై ఎంటర్. నెక్స్ట్ ఏంది లైన్ అండి? రే లైన్. మల్టీ లైన్. మల్టీ లైన్. మల్టీ లైన్. ఓకేనా. దీనికి ఎంఎల్ అనమాట. ఎంఎల్ ఎంటర్. ఓకేనా. మల్టీ లైన్ స్టైల్ని చేయాలి కదా మనం. అవునండి. ఎంఎల్ ఎస్టీ అంటాం. మల్టీ లైన్ ఛానల్. ఓకే. మల్టీ లైన్ స్టైల్. ఓకే. టు చేంజ్ ద స్టైల్ అనమాట. ఓకే, అర్థం కదండి. దీనికి ఎంఎల్ ఎస్టీ చేస్తాం. ఎంఎల్ ఎస్టీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఎంఎల్ ఎడిట్ అనమాట. ఓకేనా. ఎంఎల్ ఎడిటర్, మల్టీ లైన్ ఎడిటర్. ఓకే. మల్టీ లైన్ ఎడిట్. దీనికి ఏం కమాండ్ అంటే ఎంఎల్ ఎడిట్ అంటే ఎంఎల్ ఎడిట్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా చెప్పండి. లైన్ టైప్ బ్రేక్ లైన్. ఓకే, ఏం చెప్పాం? బ్రేక్ లైన్. ఓకేనండి. దీనికి బిఆర్ బ్రేక్ ఇచ్చి ఎల్ ఇవ్వాలి. ఓకేనండి, అర్థమైంది. బ్రేక్ ఇవ్వాలి, లాస్ట్ ఎల్ ఇవ్వాలి. ఇచ్చామంటే ఏ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏం లైన్ అండి? లైన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి లైన్ టైప్ అనమాట. అవును. ఎల్టీ ఎంటర్ ఇస్తాం. లైన్ టైప్ అంట. దీనికి ఎల్టీ ఎంటర్. నెక్స్ట్ ఏమైంది? లైన్ టైప్ స్కేల్. ఓకే, అర్థమైంది. లైన్ టైప్ స్కేల్ ఇస్తాం. ఎల్టీఎస్. ఓకే, ఎల్టీఎస్. ఓకేనండి. నెక్స్ట్ లైన్ వెయిట్. అవును. డిస్ప్లే వెయిట్ అనమాట. అవును. లైన్ వెయిట్. దీని కమాండ్ ఏంటండి? ఎల్డబ్ల్యూ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పు? పాయింట్. ఇంకో లైన్ చెప్పలేదు. లైన్ చెప్పాలి. ఎస్పీ లైన్. స్ప్లైన్. ఓకేనా. దీని కమాండ్ వచ్చేసి ఎస్పిఎల్ ఎంటర్. అండి. ఓకేనండి, క్లియర్. ఇంకేమన్నా పాయింట్ చెప్పాము. ఏం చెప్పాను? పాయింట్ అనమాట. ఓకే. దీనికి కమాండ్ ఏంది? పివో ఎంటర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి పీటీ అనమాట. పాయింట్ అంటాం కదా. ఓకే. పాయింట్ స్టైల్. ఓకే అండి, క్లియర్. దీనికి ఏమంటాం? పీటీఆర్ డిడిపి టైప్ అండి. ఎంటర్ ఇచ్చేసి పాయింట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, క్లియర్. ఇంకేమన్నా ఉన్నాయి? ఇంకోటి ఏదో చెప్పాం కదా, బాగా గుర్తు తెచ్చుకుంటాం. డిడి టైప్ డివైడ్. అవును. ఏం చెప్పుకున్నాం? డిఐవి అంటారు. డివైడ్ డిఐవి అనమాట. డిఐవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చెప్పుకున్నాం? మెజర్ చెప్పుకున్నాను. డిఫరెన్స్ అర్థమైంది కదండి. మెజర్కి డివైడ్ అండ్ మెజర్ ఒకటి. అవును. ఇంకేమైనా మిస్ చేసామా? అంటే కంప్లీట్ లైన్ గురించి మనకు కావాల్సిన డీటెయిల్స్ అనమాట. లైన్ని ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఒకటి చెప్పాను, స్కెచ్ ఒకటి. క్లియర్ కదండి. ఇంకేమైనా డౌట్ ఉందా? అంతే. సర్కిల్ ఈరోజు చెప్తామా లేదా రేపు చెప్తామండి? రేపు చెప్తాం. ఓకే. ఇప్పుడు చూడండి,
స్క్రీన్ షాట్ తీసి పెట్టానా మీకు? అవసరం లేదు, రికార్డ్ చేస్తున్నాను. ఓకే. 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 క్లియర్ లేకపోతే కదండి? స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. స్క్రీన్ షాట్ తీస్తా. ఓకే. ఓకే అని క్లియర్ కదా? డౌట్ ఏం లేదు కదా? ఓకే.